10వ తరగతి విద్యార్థికి తాళి కట్టిన టీచర్ అంట. 10వ తరగతి విద్యార్థికి తాళి కట్టిండంట. ఎంత దౌర్భాగ్యం చూడండి. మనిషి అనల్లా, దున్నపోతానల్లా, వాని గాడిద అనల్లా. విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి టీచరు ఈ రకంగా వ్యవహరిస్తే ఏమనాలి? నీ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయినట్లే కదరా. ఏముంటుంది చెప్పండి. పోక్సో కేసు బుక్ అయిందంట. పోక్సో కేసులో నేరం కనుక రుజువు అయితే దాదాపు 20 ఏండ్ల శిక్ష పడుతుంది మిత్రులారా. 20 ఏండ్ల శిక్ష పడితే ఇక వాడు చదువుకున్నటువంటి చదువు ఏమైపోలే, వాడి జీవితం ఏమైపోలే, వాడు పెళ్ళేనా చేసుకోలే, పెటాకులేనా చేసుకోలే. 27 ఏండ్లు ఉన్నాడంట. 20 ఏండ్ల శిక్ష పడేదనుకో 47, 57 అవుతాయి. ఏముంటుంది ఆయన జీవితం? అరే అభం శుభం తెలియని అమ్మాయిలు 10 ఏండ్ల పిల్లకి ఏం తెలుస్తుంది? ప్రేమ పేరుతో వేధించి రహస్యంగా పసుపు తాడు కట్టి ఇంటికి పంపించిండాడ. ఇంటికి పంపిస్తే వాళ్ళ అమ్మకు డౌట్ వచ్చి ఏం జరిగిందని నిలదీస్తే మాకేదో సైన్స్ చెప్పేటటువంటి టీచర్ తాళి కట్టిండని చెప్తే ఆమె వచ్చి స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయడంతో మాకు సంబంధం లేని ఇష్యూ, అది స్కూల్ బయట జరిగింది, మీరే చూసుకోండి అని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో ఒక ప్రైవేట్ స్కూలు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడ్డదంట. ఎటు పోతున్నారా బాబు? గట్కేసర్ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఘటన. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు, ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు అరెస్ట్. పోక్సో కేసు పెట్టి అరెస్ట్ చేసిండ్రంట. మరీ ఇంత దౌర్భాగ్యం ఉంటుందా? ఒకసారి చూడండి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ పాఠశాల ఉపాధ్యాయుడే దారి తప్పాడు. 10వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థికి మాయమాటలు చెప్పి రహస్యంగా తాళి కట్టాడు. ఉదయం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ పాఠశాలలో పర్రే మైటిన్ 27 అనే భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే స్కూల్లో 10వ తరగతి చదువుతున్న బాలికను తరచూ లైంగికంగా వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే బాలికను మోసగించి ఎవరికి తెలియకుండా పసుపు తాడు కట్టి పెళ్లి చేసుకున్నాడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన బాలిక మెడలో పసుపు తాడు ఉండటాన్ని గమనించిన తల్లి కుమార్తెను నిలదీసింది. దీంతో ఆ బాలిక విషయాన్ని తల్లికి వివరించింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే బయట జరిగే విషయాలు తమకు సంబంధం లేదంటూ ప్రిన్సిపాల్ చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితునిపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు సదరు ఉపాధ్యాయుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిండ్రంట. ఎవడో చేసిన దానికి ఎవరినో బాధ్యత చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఏది ఏమైనా ఇది ఒక మంచి సాంప్రదాయం, మంచి సంస్కృతి అయితే కాదు.